బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు అమెరికా ఇరాన్ మధ్య దాడులు ప్రతిదాడులతో మిడిల్ ఈస్ట్ రగిలిపోతూ ఉంది. మిడిల్ ఈస్ట్లో మళ్ళీ భీకర యుద్ధం జరుగుతుంది. అమెరికాపై ఇరాన్ దాడులకు తెగబడింది. అమెరికాకు చెందిన 5వ నౌకాదళం అంటే 5th ఫ్లీట్ అంటూ ఉంటారు. ఈ 5వ నౌకాదళం బేస్పై ఐఆర్జీసీ భీకర దాడికి దిగింది. ఇంకోవైపు జోర్దాన్లోని మువాఫక్ సాల్టీ ఎయిర్ బేస్ టార్గెట్గా ఇరాన్ అటాక్కి దిగింది. ఈ దాడిలో అమెరికాకు చెందిన అడ్వాన్స్డ్ F-35 ఫైటర్ జెట్ హ్యాంగర్స్ ధ్వంసమైనట్టుగా తెలుస్తోంది. కువైట్లోని ఎయిర్ బేస్లపై విరుచుకుపడింది ఇరాన్ దాడులతో అలర్ట్ అయింది అమెరికా. ఇరాన్ దాడులతో బహ్రెయిన్ యుఎస్ బేస్ గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. ఇరాన్ దాడులతో బహ్రెయిన్లోని యుఎస్ ఆర్మీ బేస్లో సైరన్ల మోత మోగింది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను యాక్టివేట్ చేస్తుంది బహ్రెయిన్. దక్షిణ ఇరాన్పై అమెరికా జరిపిన దాడులకు ప్రతీకారంగానే దాడులకు తెగబడ్డామంటూ క్లారిటీ ఇస్తుంది. మరోసారి గల్ఫ్ దేశాలకు వార్నింగ్ ఇచ్చింది ఇరాన్. అమెరికాకు సాయం చేసే ప్రతి దేశానికి అవి తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అంటూ హెచ్చరిస్తోంది. మొత్తం 21 అమెరికన్ మిలిటరీ స్థావరాలను స్వాధీనం చేసుకున్నామని ఇరాన్ ప్రకటించింది. ఆ దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. ఒక్కసారి దాడులకు సంబంధించిన విజువల్స్ చూద్దాం. What's happening? Oh my God! Get cover! Get everywhere! Jesus! Get down! Leveling the whole close! Nothing! What's happening? Oh my God! Get cover! Get everywhere! Jesus! Get down! Leveling the whole close! Nothing! What's happening? Oh my God! ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ విజువల్స్ చూస్తేనే అర్థమవుతోంది ఎటువంటి పరిస్థితులు ఇటు బహ్రెయిన్కి ఇరాన్కి మధ్య ఉన్నాయనేది. ఈ దాడులతో భారత్ మీద ఏమైనా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందా మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ దట్ అమెరికాకు చెందిన ఈ యుఎస్ 5th ఫ్లీట్ అంటే యుఎస్ 5th ఫ్లీట్ గురించి మాట్లాడుకుంటున్న సందర్భంలో దీని మీద దాడి జరగడం, బహ్రెయిన్లో అటాక్ జరగడం, ప్రస్తుతం ఈ పరిణామాలు ప్రపంచం మీద పడే అవకాశం క్లియర్ కట్గా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడి నుంచి మాట్లాడుకున్న సందర్భంలో అమెరికా ఎందుకు దాడులకు దిగుతోంది అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్గా మారుతుంది. ఇటు చర్చలకు సై అంటూనే దాడులకు నోవాల్సిన సందర్భంలో ఎందుకు దాడులు తీవ్రతరమవుతున్నాయి అంటే ఇక్కడ ఇరాన్ చెబుతున్న సమాధానం ఏంటి? అదేంటి అమెరికా ప్రశ్నకు ఇరాన్ సమాధానం అంటే ఒకటే, అమెరికా ఇజ్రాయెల్ మధ్య ఎందుకో మళ్ళీ అక్కడ చెడట్లేదు, వాళ్ళిద్దరి మధ్య కూడా ఒక రిలేషన్ బాగుండట్లేదు. ట్రంప్ నెతన్యాహు మధ్య ఈక్వేషన్స్ మారుతూ ఉన్నాయి. ఈ క్రమంలో ట్రంప్ మాటను నెతన్యాహు పట్టించుకోవటం లేదు, దాడులకు తెగబడుతూ ఉన్నాడు. అండ్ నిన్న కూడా ఇన్ఫ్యాక్ట్ ఇరాన్ ఉద్దేశించి నెతన్యాహు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా, వాళ్ళు మిలిటరీ క్యాపిటల్ని పెంచుకుంటున్నారు, అందుకే మేము దాడులకు తెగబడుతున్నాం అని చెప్పి. దీంతో ఈరోజు ఏం చేసింది యుఎస్ 5th ఫ్లీట్, బహ్రెయిన్లో ఉన్న యుఎస్ 5th ఫ్లీట్ని టార్గెట్ చేస్తుంది ఇరాన్. అయితే అసలు ఏంటిది, దీని గురించి మాట్లాడుకుంటే ఈ నౌకాదళం బహ్రెయిన్ సెంట్రిక్గా పనిచేస్తుంది. ఏరియా ఆఫ్ రెస్పాన్సిబిలిటీ సుమారు 25 లక్షల చదరపు మైళ్ళ విస్తీర్ణంలో ఉంటుంది. ఇందులో పర్షియన్ గల్ఫ్, రెడ్ సీ, అరేబియా సీ, వాటితో పాటు గల్ఫ్ ఆఫ్ ఒమన్, హిందూ మహాసముద్రంలో కొన్ని భాగాలు ఉంటాయి. ఇది ప్రపంచంలోని 3 కీలకమైన సముద్ర మార్గాలు, చోక్ పాయింట్స్ అంటూ ఉంటారు, వీటిని పర్యవేక్షిస్తూ ఉంటుంది. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్, సూయజ్ కెనాల్, బాబ్ ఎల్ మందేబ్ స్ట్రెయిట్,
ప్రపంచ చమురు సరఫరాలు చాలా కీలకమైనవి. ఈ ప్రాంతంలో మ్యారిటైమ్ సెక్యూరిటీ కాపాడడం అనేది చాలా కీలకం. అమెరికా చెప్పే మాట ఇది. దాంతోపాటు చమురు రవాణాకు ఆటంకం లేకుండా వాణిజ్య నౌకలు వెజల్స్ అంటూ ఉంటారు, వీటి ప్రయాణానికి సేఫ్టీ కల్పించడం దీని ప్రధాన ఉద్దేశం. అలాగే పైరసీ, సముద్ర దొంగతనాలు ఉంటాయి కదా, వాటితో పాటు ఉగ్రవాదాన్ని అరికట్టడం దీని ప్రధాన ఉద్దేశం. ప్రాంతీయ ఉద్రిక్తతను నివారించడం, అలాగే మిత్ర దేశాలతో కలిసి పనిచేయడం అనేది దీనికి ఉన్న ఇంకొక కీలకమైన కారణం. అయితే ఇది అమెరికాకు చెందిన సెంట్రల్ కమాండ్ సెంట్కామ్ పరిధిలోని యుఎస్ నేవల్ ఫోర్సెస్ సెంట్రల్ కమాండ్ నావ్సెంట్ అంటూ ఉంటారు, దీనికి అనుబంధంగా పనిచేస్తుంది. ఇందులో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్స్, విధ్వంసక నౌకలు అంటే డెస్ట్రాయర్స్, దాంతోపాటు జలంతర్గాములు ఉంటూ ఉంటాయి. వీటితో పాటు వివిధ రకాల ఎక్స్పెడిషనరీ యూనిట్స్ ఉంటాయి. సో ఇన్ని కీలకమైంది ఇది, అందుకే అమెరికా దీన్ని కీలకంగా భావిస్తూ ఉంటుంది. మరి బహ్రెయిన్తో ఒకవేళ కనుక బహ్రెయిన్ మీద దాడి జరిగితే భారత్కి నష్టమా అంటే కనుక ఎస్, కాస్త ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. అయితే పూర్తిగా ఉంటుందా మాట్లాడుకుందాం. బహ్రెయిన్ గల్ఫ్ ప్రాంతంలో భారత్కు అత్యంత ముఖ్యమైన భాగస్వామ్యుల్లో హిస్టరీ పరంగా చూసుకున్నా కూడా ఇక్కడ వాణిజ్యం, ట్రేడ్, సీ రూట్, దాంతోపాటు మన ప్రవాస భారతీయులు, ఈ సంబంధాలు చాలా గట్టిగా ఉంటాయి బహ్రెయిన్తో. రెండు దేశాలు 1971లోని దౌత్య సంబంధాలు ప్రారంభించాలంటే అర్థం చేసుకోవచ్చు. పర్షియన్ గల్ఫ్లో కీలక స్థానం బహ్రెయిన్ది. ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ దగ్గరలో ఉంటుంది. భారత్కు భద్రతా పరంగా, ఇంధన పరంగా ప్రాధాన్యత ఉంది. భారత్ థింక్ వెస్ట్ విధానంలో బహ్రెయిన్ ఒక ముఖ్య భాగస్వామి. థింక్ వెస్ట్ అనే విధానంలో కీలకమైంది. భారత్ బహ్రెయిన్కు అగ్ర వాణిజ్య భాగస్వాములలో ఒకటి. ఎందుకంటే 2024-25 ఆ ఫైనాన్షియల్ ఇయర్లో ఈ రెండు దేశాల మధ్య ట్రేడ్ ఏకంగా $1.64 బిలియన్. $1.64 బిలియన్ అంటే అర్థం చేసుకోండి ఎంతవరకు వెళ్ళిందో. మన భారత్ నుంచి ఆహార ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్స్, దాంతోపాటు మెషినరీ, జ్యువెల్ అంటుంటాం కదా, రత్నాలు కావచ్చు, ఆభరణాలు, ఇవి భారత్ నుంచి అక్కడికి వెళ్తూ ఉంటాయి. అండ్ బహ్రెయిన్ నుంచి మనకు వచ్చేవి అల్యూమినియం, పెట్రోకెమికల్స్, ఇంధన సంబంధిత ఉత్పత్తులు దిగుమతి అవుతాయి. అంతేకాదు బహ్రెయిన్లో భారతీయులు ఎంతమంది ఉంటారో తెలుసా? సుమారుగా 3 నుంచి 3.5 లక్షల మంది భారతీయులు అక్కడ ఉంటారు బహ్రెయిన్లో. వీళ్ళంతా కూడా అక్కడ కన్స్ట్రక్షన్, దాంతోపాటు మెడికల్, ఐటీ, బ్యాంకింగ్ సర్వీసెస్ ఈ రంగాల్లో పనిచేస్తున్నారు. భారత సమాజం రెండు దేశాల మధ్య సాఫ్ట్ పవర్ బ్రిడ్జ్గా పనిచేస్తున్నారు. వాళ్ళంతా సాఫ్ట్ పవర్ బ్రిడ్జ్గా ఉంటూ ఉన్నారు. అండ్ రక్షణ భద్రత గురించి మాట్లాడుకుంటే ఉగ్రవాద వ్యతిరేక చర్యలు కావచ్చు, ఇంటెలిజెన్స్ షేరింగ్, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో సహకారం పెరుగుతుంది ఈ మధ్య బహ్రెయిన్కి భారత్కి మధ్య. సముద్ర భద్రత కావచ్చు, నౌకాదళ సహకారం కావచ్చు, వీటిపై రెండు దేశాలు కూడా ప్రత్యేక దృష్టి సారించాయి. ఇంకా చెప్పాలంటే భారత్ బహ్రెయిన్ సెంట్రిక్గా పనిచేసి కంబైన్డ్ మ్యారిటైమ్ ఫోర్సెస్ CMFతో కూడా సహకరిస్తూ ఉంటుంది. అండ్ రీసెంట్గా ఐ థింక్ 2019లో అనుకుంటాను, సబ్జెక్ట్ టు ద కరెక్షన్ హియర్ ఇట్ అగైన్, అక్కడ 2019లో భారత ప్రధాని నరేంద్ర మోదీ బహ్రెయిన్కు సందర్శనకు వెళ్ళారు. ఇన్ఫ్యాక్ట్ అది భారత తొలి ప్రధాని అక్కడికి వెళ్ళడం. ఈ పర్యటన తర్వాత పెట్టుబడులు పెరిగే మాట వినిపిస్తుంది. సాంస్కృతిక సహకారం విస్తరించిందనే చర్చ జరుగుతుంది. దేవాలయ నిర్మాణానికి బహ్రెయిన్ ప్రభుత్వం మద్దతు ఇచ్చిందనేది అప్పుడు చాలా గట్టిగా వినిపించిన మాట. దాంతోపాటు పొలిటికల్గా అలాగే ఫినాన్షియల్గా రిలేషన్స్ మరింత స్ట్రెంథెన్ అయ్యాయి. వీటితో పాటు భారత్ బహ్రెయిన్ మధ్య కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్, సెపా అనుకోవచ్చు, లేకపోతే సిపా, కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ CEPA, వీటి కోసం డిస్కషన్ స్టార్ట్ అయ్యాయి. డిఫెన్స్లో, ఇన్వెస్ట్మెంట్స్లో, టెక్నాలజీలో, ఫిన్టెక్, స్పేస్, ఈ అన్ని రంగాల్లో కూడా కోఆపరేషన్ ఎక్స్పాన్షన్ కోసం రెండు దేశాలు కూడా లేకపోతే కోఆపరేషన్ గురించి వాటి మరింత ఎక్స్పాండ్ చేసేందుకు రెండు దేశాలు కూడా ఒక అంగీకారానికి వచ్చాయనేది వినిపించమాట చాలా బలంగా. దీంతోపాటు ఉగ్రవాద వ్యతిరేక సహకారాన్ని, అంటే ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు రెండు దేశాలు కూడా మరింత బలోపేతంగా పనిచేయాలని చెప్పి నిర్ణయించాయి. మరి ఇంత విన్న తర్వాత ఒక మాట అనిపించవచ్చు, ఏమని, భారత్కు బహ్రెయిన్ ఎందుకు అంత ముఖ్యం అంటే, రిమెంబర్ ద వెరీ ఫస్ట్ రీజన్, గల్ఫ్ ప్రాంతాల్లో వ్యూహాత్మక మిత్రదేశం ఒకటి. రెండవది, భారతీయ ప్రవాసులు ఉన్న పెద్ద కేంద్రం ఇది. ఇక మూడోది, చమురు కావచ్చు, ఇంధన భద్రతకు కీలకం. నాలుగోది, వెస్ట్ ఏషియాలో భారత ప్రభావాన్ని పెంచే భాగస్వామి.
దాంతోపాటు మ్యారిటైమ్ సెక్యూరిటీ, ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో సహకారం, ఇవన్నీ కూడా బహ్రెయిన్. సో బహ్రెయిన్ మీద దాడి జరిగింది అనుకుందాం, ఇది ఎందుకంటే వాళ్ళ 5th ఫ్లీట్ అంటూ ఉన్నప్పటికీ కూడా దట్ ఇంపాక్ట్స్ సమ్ వాట్ ఆన్ ఇండియా. కాస్త నిర్మోహమాటంగా మాట్లాడుకుంటే సో అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం బహ్రెయిన్ మీద దాడి అంటే మనకెంత ఇంపార్టెంట్, మనకెంత ఇంపాక్ట్ చూపించచ్చు అనేది. బట్ వీళ్ళకి వచ్చే ప్రాబ్లం ఏంటి, మనతో రిలేషన్స్ ఉన్నప్పటికీ కూడా అమెరికాతో మ్యాండేటరీ అవుతూ ఉంది. ఇఫ్ పాసిబుల్ ఒక్కసారి మ్యాప్ చూపించే ప్రయత్నం చేద్దాం, గూగుల్ మ్యాప్స్ ఆయనతో ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే బహ్రెయిన్ ఎక్కడ ఉంటుంది అనేది మనకి అక్కడ ఆ మ్యాప్లో మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇఫ్ పాసిబుల్ సో మీరు కనుక ఇఫ్ పాసిబుల్ మీ గ్యాడ్జెట్స్లో ఈ స్టోరీ వింటూనే ఒకసారి గూగుల్ మ్యాప్ను ఉపయోగించి బహ్రెయిన్ ఒకసారి చూడండి. సో దట్ మీకు ఇంకా, ఎందుకంటే మనం వినదానికన్నా చూసిన దానికి ఇంకా పవర్ ఎక్కువ ఉంటుంది అంటూ ఉంటారు కదా. సో నేను ప్రయత్నం చేస్తాను మరి కాసేపట్లో చూపించేందుకు. ఎందుకంటే బహ్రెయిన్ చాలా కీలకమైన ప్రాంతం గల్ఫ్ దేశాల గురించి మాట్లాడుకుంటున్న సందర్భంలో. సో అటువంటి తరుణంలో బహ్రెయిన్ గురించి మాట్లాడుకుంటే గల్ఫ్ దేశాల పైన ఉంటుంది, కువైట్ అలాగే యూఏకి మధ్యలో ఉంటుంది, ఖతార్ పైన అక్కడ ఉంటుంది. సో ప్రస్తుతం అది కూడా అమెరికాకు కీలకం. పర్షియన్ గల్ఫ్ నుంచి, గల్ఫ్ ఆఫ్ ఉమెన్ కావచ్చు, లేకపోతే బాబుల్ మందే మనం మాట్లాడుకున్నాం కదా, ఇవన్నీ కూడా గల్ఫ్ ఆఫ్ ఏడెన్ వీటికి సంబంధించి. సో ఇవన్నీ చాలా కీలకంగా మారిపోతున్న సందర్భంలో ఇప్పుడు కనుక అక్కడ దాడులు తీవ్రతరం అయితే ఆ పరిస్థితి మరింత జటిలంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికిప్పుడు ఇరాన్ దాడులు తగ్గిస్తుందా, బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఈ దాడులు తగ్గాలంటే అమెరికా నిర్ణయం తీసుకోవాలి, తీసుకుంటుందా? అమెరికా నిర్ణయం తీసుకుంటే ఇజ్రాయెల్ ఫాలో అవుతుందా? ఎందుకంటే అమెరికా శాంతి చర్చలన్నా ఇజ్రాయెల్ ఎక్కడ మళ్ళీ బాంబులు వేస్తోంది, ఇజ్రాయెల్ని సాగ్గా చూపించి ఇరాన్ మళ్ళీ బాంబులు వేస్తోంది, ఇది ఇరాన్ని సాగ్గా చూపించి అమెరికా మళ్ళీ బాంబులు వేస్తోంది. ఇది త్రిముఖ పోటీ అనే, త్రిముఖ పోటీ కాదు కదా, త్రిముఖ యుద్ధంగా మారిపోయింది. ఎందుకంటే శాంతి చర్చలు అంటూ ఉన్న అమెరికా బహుశా ఓకే అనుకుందాం, ఇజ్రాయెల్ ఊరుకోవటం లేదు. ఇజ్రాయెల్ ఏం చేస్తోంది, లెబనాన్ మీదో లేకపోతే ఇరాన్ మీద దాడికి పాల్పడుతుంది. ఇరాన్ ఏం చేస్తోంది, ఇదిగో నీ మిత్రుడే కదా దాడి చేస్తుందని చెప్పి తిరిగి దాడికి వెళ్తూ ఉంది. అండ్ అమెరికా ఏం చేస్తోంది, నువ్వు దాడి చేస్తున్నావు కాబట్టి నేను తిరిగి దాడి చేస్తున్నాను అంటుంది. కాబట్టి ముగ్గురు కొట్టుకు సస్తూ ఉన్నారు. నిర్మోహమాటంగా ప్రపంచం మాట్లాడుకుంటున్న మాట ఈరోజు. ప్రపంచం గురించి ఆలోచిస్తున్న దేశంగా అగ్రరాజ్యం ఒక అడుగు ముందుకు వేయాలి, ఇజ్రాయెల్ని అదుపు చేయాలి. అట్ ద సేమ్ టైం ఇరాన్ని కూడా శాంతి చర్చలు కంటిన్యూ అవుతూ, శాంతి చర్చలను కొనసాగిస్తూ ఇజ్రాయెల్ని కూడా కాస్త కంట్రోల్లోకి తీసుకోవాలి. అఫ్కోర్స్ మొన్న ఏదో డిస్కషన్ జరిగిన తర్వాత ఈ పీస్ టాక్సో లేకపోతే ఇది అంటూ ఉంటాం కదా, ఇది కాల్పుల విరమణ, సీజ్ ఫైర్ అది జరిగింది అంటూ ఉన్నారు. బట్ హూ నోస్, అది కేవలం మాటలకే పరిమితం అవుతుంది. రియాలిటీలోకి వచ్చినప్పుడు అట్ట ఫ్లాప్ అవుతుంది. అసలు సీజ్ ఫైర్ అనే మాట ఈ యుద్ధంలో ఎక్కడ చోటు ఉంటుందా, ఆ మాటకి ఎక్కడైనా చోటు ఉంటుందా అని ఇలా కొట్టుకుంటున్నారు. ఈ కథలు మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ ఆ డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. విజువల్స్ చూద్దాం. این مشت‌های آهنی تا نابودی تک تک شما و اخراج شما از منطقه به حول و قوه الهی به سوی شما نواخته می شود. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU. At KLA Global Business School, we turn the students of today into the leaders of tomorrow. Global KL Business School.